బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగచర్ల దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని నేడు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. కొడగల్ మున్సిపల్ కోర్టు 2 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. అధికారులపై దాడి ఘటనలో ఆయన ప్రమేయం ఉందని ఆయన విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరడంతో కోర్టు అంగీకరించింది. దీంతో నేడు రేపు నిందితుడిని న్యాయవాది సమక్షంలో పోలీసులు విచారించనున్నారు. ప్రస్తుతం చంచలగూడ జైల్లో ఉన్న నరేందర్ రెడ్డిని మరి కాసేపట్లో పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించనున్నారు. లగచర్ల కేసుకు సంబంధించి పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు విచారణ చేయనున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రానా అందిస్తారు. మరి కాసేపట్లో చెర్లపల్లిలో జైల్లో ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డిని వికారాబాద్కి తీసుకురాబోతున్నారు. వికారాబాద్లో ఇవాళ 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఆయన్ని విచారించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయంలో చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు సమాయత్తమయ్యారు. ఎందుకంటే లగచర్ల ఘటన జరిగిన తర్వాత అనేక కీలకమైనటువంటి పరిణామాలు జరిగాయి. ముఖ్యంగా పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి రిమాండ్ కాపీలో కూడా కేటీఆర్ పేరు అనేది ప్రస్తుతంగా కూడా పోలీసులు ప్రస్తావించారు. కాబట్టి చాలాసార్లు కేటీఆర్తో మాట్లాడారు. కేటీఆర్ ఆదేశాలతోనే ఇవంతా కూడా జరిగాయనేది కూడా దాంట్లో రాసినటువంటి నేపథ్యంలో ఇవాళ పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణలో ఆయన్ని క్వశ్చన్స్ అంతా అడిగే అవకాశం ఉంది. సురేష్ని ఏ విధంగా మీరు ట్రాప్ చేశారు? ఎందుకంటే అదే ఊరిలో చాలామంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నా కానీ వారెవరితో కూడా ఇంత రేంజ్లో ఈ రేంజ్లో కొన్ని 10 సార్లు కూడా ఫోన్లు మాట్లాడలేదు. కానీ సురేష్ని మాత్రమే ఎంచుకొని ఎందుకు అన్ని సార్లు మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది. దాంతోపాటు అక్కడ భూసేకరణ సంబంధించిన విషయంలో ఇంకా అధికారులు కానీ వాళ్ళందరూ కూడా చర్చలు జరుగుతున్నటువంటి ప్రాథమిక దశలోనే మీరు ఎందుకు రైతులను రెచ్చగొట్టి అధికారుల పైన ఉసుగొల్పే విధంగా అధికారుల్ని చంపే విధంగా ప్రేరేపితం చేయడంతో పాటు అక్కడ అన్ని రకాలుగా కుట్రపూరితమైనటువంటి వాతావరణాన్ని మీరు ఎందుకు సృష్టించారంటూ కూడా ఇవాళ క్వశ్చన్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సురేష్కి మీరు ఇచ్చినటువంటి ఆదేశాలంటే సురేష్ ఆ ఆదేశాలు పాటించిన తర్వాత పారిపోవడానికి ఎందుకు సహకరించారు అనే దానిపై కూడా క్వశ్చన్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఈ కేసులో పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి సెల్ ఫోన్ అనేది చాలా కీలకం కాబట్టి ఆ సెల్ ఫోన్ సంబంధించిన అంశంలో ఇప్పటి వరకు ఆయన పాస్వర్డ్ అనేది పోలీసులకు చెప్పలేదు. సో పాస్వర్డ్ చెప్తే చాలా వరకు కూడా దాంట్లో డేటా ఉంది. ఆ డేటాతో పాటు చాలామందితో మాట్లాడారు. దాంతోపాటు ఆ రోజు ఘటన జరగకముందు జరిగినటువంటి పరిణామాలపైన గత 4 రోజుల నుంచి జరిగినటువంటి అంశాలపైన ఎవరెవరితో మాట్లాడాడు, ఏం చాటింగ్ చేశాడు, ఏంటి ఎవరెవరికి ఆదేశాలు ఇచ్చారనే దానిపై కూడా దాంట్లో చాలా వరకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. సో పట్నం నరేందర్ రెడ్డి మాత్రం పాస్వర్డ్ ఇవ్వడానికి నిరాకరించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం అది ల్యాబ్కు పంపించారు. ల్యాబ్కు పంపించిన తర్వాత అక్కడ అన్లాక్ చేసిన తర్వాత ఆ డేటా వస్తే మాత్రం ఖచ్చితంగా పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది. అయితే పోలీసులే అన్లాక్ చేస్తే మాత్రం పూర్తిగా డేటా అంతా ఎరేజ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే టెక్నికల్ డిపార్ట్మెంటు కొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. ఐఫోన్ కాబట్టి ఆయన పాస్వర్డ్ ఓపెన్ చేపిస్తే అది ఈజీ అవుతుంది అనేది కూడా చెప్తున్నారు. అయితే ఇవాళ మరి కాసేపట్లో చెర్లపల్లి జైలు నుంచి కూడా ఆయన వికారాబాద్కి రాబోతున్నారు. కాబట్టి లాయర్ సమక్షంలోనే ఆయన్ని విచారించబోతున్నారు. సో విచారించిన తర్వాత ఆయనకి అడిగేటువంటి క్వశ్చన్స్ కానీ అవన్నీ కూడా ఆన్సర్ ఇస్తాడా, లేకపోతే సురేష్ కూడా గత 2 రోజుల నుంచి చూసాం మనం ఆశించిన స్థాయిలో కూడా ఆయన రిప్లై ఇవ్వలేదు. కనీసం పోలీసులు అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా చేయలేదు. కేవలం కొన్ని క్వశ్చన్స్కి మాత్రమే పొడిపొడిగా సమాధానాలు చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఆ పొడిపొడి సమాధానాలు కూడా కొన్ని కీలకంగానే ఆయన చెప్పాడు. వాటిని బేస్ చేసుకుని ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డిని క్వశ్చన్ చేయబోతున్నారు. దాంతోపాటు ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిపై కూడా కూపీలాగే పనిలో ఉన్నారు. ఎందుకంటే ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సొంత నియోజకవర్గంలోనే లగచర్లలో అక్కడ కుట్రపూరితంగా ఏకంగా ఒక కలెక్టర్ పైన దాడి చేయించడం అనేది పెద్ద తీవ్ర నేరంగానే ఇటు అధికారులు కూడా భావిస్తున్నారు. ఇప్పటికే కడా చైర్మన్ కానీ కలెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా కంప్లైంట్ ఇచ్చారు. కాబట్టి వారి యొక్క స్టేట్మెంట్ అంతా రికార్డు చేశారు. దాంతోపాటు లగచర్ల గ్రామం కానీ
రోడ్డుబండ తాండాకు సంబంధించినటువంటి తాండాలో కూడా చాలా వరకు సాక్షుల్ని విచారించారు. వారి యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డు చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో దాంతోపాటు 8 రోజుల పాటు పారిపోయి ఉన్నటువంటి సురేష్ కూడా ఆయన సొంతగా కొడంగల్ కోర్టులో కూడా లొంగిపోయాడు. తర్వాత 14 డేస్ రిమాండ్కి తరలించారు. ఇప్పుడు ఆ రిమాండ్లో కొనసాగుతున్నటువంటి నేపథ్యం కాబట్టి 2 రోజుల పాటు కూడా అతడు విచారణకి కస్టడీకి అప్పచెప్పారు. సో అది అయిపోయింది ఎపిసోడ్. సో ఇప్పుడు నూతనంగా ఇప్పుడు పట్టం నరేందర్ రెడ్డి వచ్చాడు కాబట్టి ఆల్రెడీ ఆయన హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టులో పిటిషన్లు వేశారు. తర్వాత నా పైన అనవసరంగా ఎక్కువ కేసులు వేశారని చెప్పారు. తర్వాత ఈ రిమాండ్ని కొట్టివేయాలంటూ కూడా క్వాష్ పిటిషన్ వేశారు. దాన్ని కోర్టు తోసిపించింది. సో అనేక అంశాలు కూడా దొరుకుతున్నాయి కాబట్టి ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి ఇవాళ పోలీసులకి ఏం సమాధానం చెప్తాడు? ఊహించిన దానికంటే ఆయన సైలెంట్గానే ఉంటాడా లేదనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కేసులోనే చాలా కీలకమైన వ్యక్తులు ఇంకా చాలా మంది ఉన్నారనేది కూడా పోలీసులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో వారి యొక్క పాత్ర ఎంతవరకు ఉంది అన్న తరపు కూడా ప్రస్తుతంగా ఇవాళ వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. అంటే రానా, ఇది మొత్తంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ కీలక నేతల్లో ఈ కస్టడీకి సంబంధించి ఓ టెన్షన్ మొదలైంది అనుకోవచ్చా? ఆబ్వియస్గా, ఎందుకంటే ఈ కేసు బయటపడినప్పుడే దీన్ని డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు చాలా వరకు కూడా ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే లగచర్లలో అక్కడ చాలా ఘోరాలు జరిగిపోతున్నట్టుగా వాళ్ళు క్రియేట్ చేశారనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. తదనంతరం జరిగినటువంటి కొన్ని అంశాలపైన కూడా అక్కడ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆ ప్రతినిధులు అక్కడ పర్యటించడం, వారి దగ్గర నుంచి కూడా మొత్తం వాళ్ళు పరిశీలించి వాళ్ళతో మాట్లాడి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. తర్వాత అరెస్టులు జరిగాయి. తర్వాత ఈ కేసులో పంచాయతీరాజ్ సెక్రటరీగా ఉన్నటువంటి రాఘవేంద్ర యొక్క పాత్ర అనేది కూడా చాలా కీలకంగా ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. అతను కూడా సస్పెండ్ చేశారు. సో డైవర్షన్ చేయాలనేసి కూడా అధికారులు తప్పుదోవ పట్టించే విధంగా చాలా వరకు కూడా రాజకీయ ప్రకంపన సృష్టించేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించినప్పటికీ పోలీసుల్ని వాళ్ళని అడ్డుకున్నారు. ఎందుకంటే ఆ సెన్సిటివ్ ఇష్యూని ఇంకో రాజకీయ కోణంలో వీళ్ళు చూస్తున్నారనేది కూడా భావిస్తున్నారు. అయితే ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఈ లగచర్లకు సంబంధించిన అంశం ఫార్మా సిటీ కాదు, అది టెక్స్టైల్ పార్కు, ఐటీ పార్కు రాబోతుంది, ఇండస్ట్రియల్ పార్క్ రాబోతుంది అనేసి కూడా ఆయన ప్రకటించడం, తర్వాత భూములు కోల్పోయేటువంటి వారికందరికీ 20 లక్షల రూపాయల నుంచి పైగా ఇంకా వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దాంతోపాటు ఒక ఇల్లు, ఒక ఉద్యోగం కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నామనేసి కూడా ప్రకటించిన తర్వాత అక్కడ పూర్తి స్థాయిలో మొత్తం ముఖ్యమంత్రికి అనుకూలంగా కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులుగా వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇప్పటికే చాలా వరకు కూడా భూములు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో దీన్ని అడ్డుకోవడానికి ఏ రకంగా సీఎం సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడ అలజడులు సృష్టిస్తే ఆయనకు సొంత నియోజకవర్గంలోనే వ్యతిరేకత వచ్చిందనేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చెప్పి ఆయన్ని దింపే ప్రయత్నం చేయబోదారనేసి కూడా దీనికి వెనకాల పెద్ద కుట్ర దాగి ఉందనేసి కూడా ఇప్పటికే అనేక మంది అనుమానాలు వ్యక్తం చేశారు. దానిపైన కూడా కంప్లైంట్లు ఇచ్చాయి. దాని కోగలోనే ఇప్పుడు కలెక్టర్ పైన కూడా దాడి జరిగింది కాబట్టి అన్ని కోణాల్లో కూడా పోలీసులు విచారించారు. చాలా మందిని కూడా ఇప్పుడు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేరాన్ని కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత మేము పట్నం నరేందర్ రెడ్డి, సురేష్ చెప్పినటువంటి మాటల ప్రకారంగానే మేము ఈ రక దాడులు చేస్తామని కూడా ఒప్పుకున్నారు కాబట్టి సో ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళందరూ కూడా డిఫెండ్లో పడిపోయారు. సో దాంతోపాటు ఇంకో అంశాన్ని వాళ్ళు తెరపైకి ఎత్తుకున్నారు. సో లగచర్ అంశాన్ని వాళ్ళు పూర్తిగా వాళ్ళు పక్కకు పెట్టేస్తారు. సో ఎమరికనే కేసు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి ఇటు సురేష్ దొరికాడు, ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి దొరికాడు, ఇంకా చాలా మంది కీలకమైనటువంటి వారందరూ కూడా దొరికారు కాబట్టి వాళ్ళందరినీ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇవాళ పట్నం నరేందర్ రెడ్డి కస్టడీ విచారణలో ఏ అంశాలను ఆయన బయట పెడతారనేది కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రైట్ రానా, థ్యాంక్ యూ.